అందరికీ నమస్కారం. పాలస్తీనాకు చెందిన గాజా కనీ విని ఎరగని విధ్వంసానికి గురవుతోంది. గాజా అండ్ ఇజ్రాయిల్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయి ఇవాల్టికి 15 రోజులు. 7వ తేదీ ఉదయం 6:30 సమయంలో హమాస్ ఇజ్రాయిల్పై చేసిన నీచాతి నీచమైన దాడి తర్వాత ఇజ్రాయిల్ గాజాపై రివెంజ్ అటాక్స్ స్టార్ట్ చేసింది. ఇప్పటికి 15 రోజుల నుండి అత్యంత భయంకరంగా ఈ అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. ఫ్రెండ్స్, యుద్ధాన్నెప్పుడూ ప్రత్యక్షంగా చూసి ఉండని మనలాంటి వారికి అనిపిస్తుంది 15 రోజులుగా అటాక్స్ చేసిన గాజాలో ఇంకా ఏం మిగిలి ఉంటుంది కావచ్చు అని. ఎందుకంటే గాజా చాలా చిన్న దేశం. కేవలం 40 కిలోమీటర్ల పొడవు, 10 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. హైదరాబాదుతో పోలిస్తే హైదరాబాద్ 650 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది. గాజా 365 స్క్వేర్ కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. మన వరంగల్తో పోలిస్తే కూడా గాజా చిన్నది. వరంగల్ 407 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది. చూశారు కదా, అంత చిన్నది గాజా. ఇంత చిన్న గాజాని రెస్ట్లెస్గా వేలాది బాంబులతో ఎయిర్ స్ట్రైక్ చేస్తోంది ఇజ్రాయిల్. కనీసం 4000 టార్గెట్స్ని ఇప్పటి వరకు హిట్ చేసింది. అందుకే ఇంకా ఏం మిగిలి ఉంటుంది కావచ్చు అనిపిస్తుంది. దీనికి తోడు గాజా సౌత్లో ఈజిప్టుతో 12 కిలోమీటర్ల బార్డర్ కలిగి ఉంటుంది. మిగతా భాగం అంతా ఇజ్రాయిల్తో బార్డర్ ఉంటుంది. ఈజిప్టు బార్డర్ నుండి గాజాలోకి ఒకే ఒక్క క్రాసింగ్ పాయింట్ ఉంటుంది. దీని పేరు రఫా క్రాసింగ్ బార్డర్. ఈ ఒకే ఒక్క బార్డర్ కూడా 2005 నుండి మూసివేయబడి ఉంది. గాజా బార్డర్లో ఇజ్రాయిల్తో 6 క్రాసింగ్ గేట్స్ ఉంటాయి. అయితే ఈ గేట్స్ ఇజ్రాయిల్ పర్మిషన్ లేకుండా తెరవబడవు. సో రఫా క్రాసింగ్ ఒక్కటే గాజాన్లు సాయం పొందడానికైనా, పారిపోవడానికైనా, వలసలుగా వెళ్లడానికైనా ఇజ్రాయిల్ పర్మిషన్ లేకుండా తెరవబడవు. అందుకే గాజాను ఓపెన్ ఎయిర్ ప్రిజన్, బహిరంగ జైలు అంటారు. గాజాకి నీరు, కరెంటు, కమ్యూనికేషన్ సిస్టమ్, ఇంధనం మొదలైన వాటిని ఇజ్రాయిల్ సప్లై చేస్తుంది. సెల్లులో ఉన్న ప్రిజనర్కి కరెంటు, నీళ్లు, తిండి ఇచ్చినట్టుగా ఈ సప్లైని కూడా ఇజ్రాయిల్ హమాస్ 7వ తేదీన తనపైన దాడి చేసిన వెంటనే కట్ చేసింది. సో 15 రోజులుగా గాజన్ల పరిస్థితి ఏమిటన్నది ఇక మీరే ఎక్స్పెక్ట్ చేయండి ఫ్రెండ్స్. మొన్న శనివారం రోజు ఈజిప్ట్ గాజా బార్డర్ వద్ద రఫా బోర్డర్ క్రాసింగ్ పాయింట్ని ఇజ్రాయిల్ అంగీకారంతో తెరవడం జరిగింది. దీంతో గాజాలోకి అంతర్జాతీయ మానవతా సాయం ఎంటర్ అయ్యింది. మన భారతదేశం కూడా మెడిసిన్, స్లీపింగ్ బ్యాగ్స్, అత్యవసర వస్తువులను పంపించింది. గాజాకి ఇలా మానవతా సాయాన్ని అందిస్తూనే ఉంటాం అని ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ సందర్భంగా ప్రకటించారు. ఇది ఇలా కంటిన్యూ అవుతూ ఉంటే మరోవైపు ఇజ్రాయిల్ గాజాని బాంబులతో బద్దలు కొడుతూనే ఉంది. ఇన్ని రోజులుగా ఇంత వినాశనం జరుగుతోంది కదా, మరి గాజాకి సపోర్టుగా వెస్ట్ బ్యాంక్ రావడం లేదేమిటి? వెస్ట్ బ్యాంక్ గాజా కలిసే కదా పాలస్తీనా అంటే. ఒకసారి పాలస్తీనా మ్యాప్ను చూడండి, ఇదిగో ఇలా ఉంటుంది. ఈ వెస్ట్ బ్యాంక్ ఉంది కదా, ఈ వెస్ట్ బ్యాంకు ప్రస్తుతం ఏం చేస్తుంది? ఇజ్రాయిల్ బాంబులతో దాడులకు దిగుతూ ఉంటే పాలస్తీనాలోని ముఖ్యమైన భాగమైన వెస్ట్ బ్యాంక్ ఏం చేస్తుంది అన్న అనుమానం మనకు వస్తుంది. అందుకని ఈ వీడియోలో ఈ వెస్ట్ బ్యాంక్ పరిస్థితి ఏమిటి ఈ సందర్భంగా అనే విషయాన్ని డిస్కస్ చేద్దాం. మ్యాప్లో గాజాని, వెస్ట్ బ్యాంక్ని చూశారు కదా, రెండింటి మధ్య 93.2 కిలోమీటర్లు, నియర్లీ 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. హెల్ప్ చేయడానికి, తన దళాలని గాజాకు సపోర్టుగా పంపించడానికి ఈ 100 కిలోమీటర్ల దూరం అంత పెద్ద దూరమేం కాదు. బట్ అలాంటిదేమీ ఇక్కడ జరగటం లేదు. గాజా ఇజ్రాయెల్ వార్, హమాస్ ఇజ్రాయెల్ వార్ అంటున్నారు, కానీ వెస్ట్ బ్యాంక్ ఊసే ఇందులో లేదు. జమ్మూ కాశ్మీర్ పైకి ఎవడైనా అటాక్ వచ్చాడనుకోండి, లేదా పంజాబ్ పైకో, అరుణాచల్ ప్రదేశ్ పైకో ఎవడైనా వచ్చాడనుకోండి, దేశమంతా ఒకటవుతుంది. భారత మిలిటరీ ఎక్కడ ఉన్నా స్పాట్కి వెళుతుంది. భారత్కంటూ ఒక మిలిటరీ వ్యవస్థ ఉంటుంది. దేశం ఏ మూలలో హింస చెలరేగినా ఈ మిలిటరీ అక్కడికి వెళుతుంది. మరి గాజాలో జరుగుతూ ఉంటే గాజాను రక్షిస్తూ ఉండే పాలస్తీనా సైన్యం ఏమైంది అన్నది ప్రశ్న. అయితే మనకు పాలస్తీనా, దాని గాజా, వెస్ట్ బ్యాంకు, ఈస్ట్ జెరూసలంల గురించి పూర్తిగా వివరాలు తెలియవు. కాబట్టి ఇలా కన్ఫ్యూజ్ అనిపిస్తుంది. 1947లో భారత్కి స్వాతంత్రం వచ్చినప్పుడు భారత్ నుండి విడిపోయిన పాకిస్తాన్ కూడా స్వతంత్రం పొందింది. మ్యాప్లో చూడండి, ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్. మరి ఈ రెండు ప్రాంతాలు ఒకే పాలన కింద కొనసాగాలంటే ఎలా సాధ్యం? ఇందుకోసం భారత్ లోపలి నుండి ట్రావెల్ చేయాల్సిందే, లేదా బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రాలను దాటుకుని చేయాలి. హారిబుల్ కదా. ఇలా ఈ రెండు ప్రాంతాలను కలిపి ఒకే దేశంగా ప్రకటించారు చూసారా, వారికి పెట్టాలి గడ్డి. ఇందులో ఇంకో కోణం ఏమిటంటే
అయ్యో మా ముస్లిం సోదరులు ఈస్ట్ టు వెస్ట్ ట్రావెల్ చేయడానికి దారి లేదు, భారత్ మధ్య నుండి దానికి ఒక రోడ్డు వేసుకునే వెసులుబాటును కల్పించాలి అన్నాడట మన మహాత్మా గాంధీజీ. అక్టోబర్ 1971 మార్చిలో బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి స్వతంత్రం సాధించడంతో భారత్కి చాలా పెద్ద తలనొప్పి తగ్గిందనుకోండి. ఒకవేళ ఈ రెండు ప్రాంతాలు ఒకే దేశం పాకిస్తాన్లో భాగంగా ఉండి ఉంటే ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉండేది? గాంధీ చెప్పినట్టు ఆ దేశానికి మన మధ్య నుండి దారి ఇస్తే ఇంకెలా ఉండేది? భారత్ మరో పాలస్తీనాలా మండుతూ ఉండేది. అయితే పాలస్తీనా అండ్ ఇజ్రాయిల్ల కథ చాలా ట్విస్టులతో ఉంటుంది. 1948 దాకా పాలస్తీనా అని భావిస్తూ ఉన్న ఈ ప్రాంతం బ్రిటిష్ సామ్రాజ్యం కంట్రోల్లో ఉండేది. పోనీ బ్రిటిషర్స్కి ముందు పాలస్తీనా ఒక స్వతంత్ర దేశంగా ఉందా అంటే అప్పుడు కూడా లేదు. అప్పుడు ఒట్టోమన్ సామ్రాజ్యం కింద ఉండేది. ఇలా పాలస్తీనా అనేది ఎప్పుడూ ఒక దేశంగా లేదు. సో ఇక ఈ వీడియో టాపిక్కి వస్తే, పాలస్తీనాకి మిలిటరీ ఉందా అంటే బాంబు లాంటి నిజం ఏమిటంటే దానికి సొంత మిలిటరీయే లేదు. ఇది నిజం. పాలస్తీనాకి నేషనల్ పాలస్తీనా సెక్యూరిటీ ఫోర్స్ పేరుతో 42,000 సైన్యం ఉంది. అయితే ఈ సైన్యం సమాజాన్ని నియంత్రించే నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించే వ్యక్తులను పట్టుకుని చట్టానికి అప్పగించి శిక్షించే పనిని చేస్తాయి. మిలిటెంట్లను తీవ్రవాదులను పట్టుకుని ఇజ్రాయిల్కి అప్పగించే పనిని చేస్తాయి. పాలస్తీనా ఇజ్రాయిల్ బార్డర్ భద్రతను సంరక్షిస్తాయి. ఈ ఫోర్సులోకి చేరే సైనికులను ఇజ్రాయిల్ కూడా సెలెక్ట్ చేస్తుంది. ఏమిటి నేషనల్ పాలస్తీనా సెక్యూరిటీ ఫోర్స్ ఏమిటి, ఇజ్రాయెల్కి సహకరించడం ఏమిటి అంటారా? ఇక్కడ మనకు అర్థం కావాలంటే షార్ట్గా పాలస్తీనా హిస్టరీని ఒకసారి చూడాల్సి ఉంటుంది. అలాగే ఈ మ్యాప్ను చూడండి. ఈ మ్యాప్ను చూస్తే విషయం బాగా అర్థమవుతుంది. 1948లో 7 అరబ్ దేశాలతో ఇజ్రాయిల్ యుద్ధం చేస్తుంది. ప్రస్తుత వెస్ట్ బ్యాంకుగా పిలువబడుతున్న ఈ ప్రాంతాన్ని జోర్డాన్ ఆక్రమించింది. గాజాని ఈజిప్ట్ ఆక్రమించింది. ఇదిగో ఈ మిగిలిన ప్రాంతం ఇజ్రాయెల్గా ప్రకటించబడింది. 1967 దాకా ఈ స్థితి కొనసాగుతుంది. తర్వాత 1967లో 6 రోజుల యుద్ధంలో జోర్డాన్ నుండి వెస్ట్ బ్యాంకుని, ఈజిప్ట్ నుండి గాజాని సొంతం చేసుకుంటుంది ఇజ్రాయిల్. తర్వాత పాలస్తీనా దేశం కావాలని, ఇజ్రాయిల్తో కలిసిన మొత్తం ప్రాంతం పాలస్తీనా దేశంగా ప్రకటించబడాలని యాసర్ అరాఫత్ లీడర్షిప్లో పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ అనే ఒక జాతీయ సంస్థ స్టార్ట్ చేయబడడం జరుగుతుంది. మొదట్లో యాసర్ అరాఫత్ యొక్క PLO ఇజ్రాయిల్ని నిర్మూలించి వెస్ట్ బ్యాంక్ అండ్ గాజాలను కలిపి ఒకే అరబ్ దేశంగా పాలస్తీనాగా ప్రకటించాలంటూ ఉద్యమాలు చేయడం జరిగింది. 1964 నుండి 1993 వరకు PLO కూడా ఇప్పుడు హమాస్ ఏ విధమైన హింసాత్మక దాడులు చేస్తుందో అలాగే చేసింది. 1993 వరకు వీరి పోరాటంలో వేలాది మంది ప్రజలు చనిపోయారు. దీంతోపాటు ఈ కాలంలోనే యాసర్ అరాఫత్ అండ్ అతని పాలస్తీనా సంస్థ $1 బిలియన్ అక్రమంగా ఆర్జించింది అన్న పేరు కూడా ఈ కాలంలోనే వచ్చింది. ఈ PLO గురించి చెప్పాలంటే 1 గంట వీడియో కూడా సరిపోదు. సో మనం మన టాపిక్ కొరకు ఈ టాపిక్ని ఇక్కడితో ఆపేద్దాం. 1993లో PLO ఇజ్రాయిల్ అలసిపోయి ఒప్పందం చేసుకునే దిశకు వస్తారు. ఇద్దరి మధ్య ఓస్లో ఒప్పందం జరుగుతుంది. ఇద్దరు ఒప్పందం పైన సంతకం చేస్తారు. PLO ఇజ్రాయిల్ అనే సరిహద్దులతో కూడిన ప్రత్యేక దేశంగా గుర్తించబడుతుంది. అంతవరకు PLO ఇజ్రాయిల్తో కూడిన పాలస్తీనా అన్న స్లోగన్కి దీంతో స్వస్తి చెబుతుంది. ఈ ఒప్పందం ప్రకారం మొదటి దశలో గాజా మరియు జెరికో అను ప్రాంతాల నుండి ఇజ్రాయిల్ పాక్షికంగా ఉపసంహరించుకోవాలి. అదే సమయంలో పాలస్తీనియన్ అథారిటీకి కొన్ని అధికారాలు, బాధ్యతలు బదిలీ చేయాలి. పాలస్తీనాలో ఎలక్షన్స్ నిర్వహించుకునే అవకాశం ఇస్తూ ఇజ్రాయిల్ ఈ ప్రాంతాల నుండి ఉపసంహరించుకోవాలి. ఇక రెండవ దశలో పాలస్తీనా కౌన్సిల్ ఏర్పడ్డాక వెస్ట్ బ్యాంకులోని సివిల్ అడ్మినిస్ట్రేషన్ రద్దు చేయాలి. ఇజ్రాయిల్ సైనిక ప్రభుత్వం వైదొలగాలి. ఈ ఒప్పందం తర్వాత 1996లో పాలస్తీనా ఎన్నికలు జరిగాయి. పాలస్తీనా నేషనల్ అథారిటీ అధికారంలోకి వస్తుంది. అయితే ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ దళాలు ఈ ప్రాంతాల నుండి తొలగిపోలేదు. ఈ రోజుకి కూడా అక్కడ శాంతి భద్రతల సమస్యలను 80% ఇజ్రాయెల్ సైన్యమే చూస్తుంది. అయితే ఇజ్రాయెల్తో ఈ విధమైన ఒప్పందం చేసుకోవడాన్ని హమాస్ అన్న ఉగ్రవాద సంస్థ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. 2006లో జరిగిన ఎలక్షన్లలో హమాస్ 74 పార్లమెంటు స్థానాలను గెలుస్తుంది. అంతవరకు అధికారాన్ని కొనసాగిస్తూ ఉన్న PLO యొక్క ఫతా ఆర్డర్స్ని హమాస్ తిప్పికొడుతుంది. దాంతో రెండు సంస్థల మధ్య ఘర్షణ మొదలవుతుంది. రెండింటి మధ్య అనేక రకమైన నాటకీయ పరిణామాలు,
పరస్పర దాడులు జరుగుతాయి. ఒక మాటలో అర్థం కావడం కోసం చెప్పాలంటే ఇజ్రాయెల్తో పోరాడాల్సిన ఈ రెండు సంస్థలు ఒకరితో ఒకరు కొట్టుకొని చావడం మొదలవుతుంది. హమాస్కి గాజా స్ట్రిప్లో బలం చాలా ఎక్కువగా ఉండడంతో హమాస్ గాజాని రూల్ చేయడం ప్రారంభిస్తుంది. వెస్ట్ బ్యాంకులో ఫతా సంస్థ చాలా కాలంగా తన ఉద్యమాన్ని నడిపించింది. దాంతో దీని బలం చాలా ఎక్కువగా ఇక్కడ ఉంది. కాబట్టి ఫతా ఇక్కడ రూల్ చేయడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు కూడా గాజా ఒక పార్టీ చేత పాలించబడితే వెస్ట్ బ్యాంక్ మరొక పార్టీ చేత పాలించబడుతోంది. రెండింటి మధ్య కొట్టుకు చచ్చేంత శత్రుత్వం ఉంది. ఈ రెండింటిని కలిపే పాలస్తీనా అంటున్నారు. అసలు పాలస్తీనా అనే దేశం ఎక్కడ ఉంది? ఇది ఇలా ఉంటే వెస్ట్ బ్యాంకుని ఇప్పటికీ 61% ఇజ్రాయిలీ సైనికులు నియంత్రిస్తూ ఉంటారు. ఇక తూర్పు జెరూసలేం పూర్తిగా ఇజ్రాయిల్లో విలీనమైపోయింది. మనం ఈ వీడియో స్టార్ట్ చేసినప్పుడు గాజాను ఇజ్రాయిల్ అంత దారుణంగా విధ్వంసం చేస్తుంటే ఒకే దేశం అయినప్పుడు వెస్ట్ బ్యాంకు గాజాకు సపోర్టుగా రావడం లేదేమిటి అని. కానీ వెస్ట్ బ్యాంకులో ఉన్న మొహమ్మద్ అబ్బాస్ అధ్యక్షతన ఉన్న ఫతా ప్రభుత్వం హమాస్కి శత్రువు కదా, సపోర్టుకు ఎలా వెళుతుంది? ఒకవేళ వెళ్లాలన్నా వెస్ట్ బ్యాంకుని 61% బలగాలతో నియంత్రిస్తున్న ఇజ్రాయిల్ని ఎదిరించి ఎలా వెళ్ళగలదు? తర్వాత వెస్ట్ బ్యాంకులో 28 లక్షల పాలస్తీనీయులు ఉంటారు. ఇజ్రాయెల్ సెటిలర్స్ 6,70,000 మంది ఉంటారు. ఇందులోని 2,20,000 మంది కేవలం తూర్పు జెరూసలేంలోనే ఉంటారు. మనం ఇందాకటి నుండి గాజాపై ఇంత భయంకరమైన దాడులు జరుగుతూ ఉంటే వెస్ట్ బ్యాంక్ సంగతి ఏమిటి అని అనుకున్నాం కదా. అయితే వెస్ట్ బ్యాంకులోని ప్రభుత్వం నిర్వహించే సైనిక దళాలు ఏ విధమైన స్పందన ఈ విషయంగా తెలియజేయడం లేదు. కానీ ప్రజలు ఉంటారు కదా, ప్రజలు, వీరిలో హమాస్ అభిమానులు, హమాస్ మద్దతుదారులు చాలానే ఉన్నారు. వీరు ఇజ్రాయిల్ గాజాపై చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. పాలస్తీనా అథారిటీ ఉంది కదా, ఇది PLOకి చెందిన ప్రభుత్వం. ఇది తన దళాలతో ఈ హమాస్ మద్దతుదారులపైన, గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న వారిపైన బాష్పవాయువును, గ్రెనేడ్లను ప్రయోగించి అదుపు చేస్తోంది వెస్ట్ బ్యాంక్ సైన్యం. ఇక ఇజ్రాయెల్ మిలిటరీ ప్రత్యక్షంగా వెస్ట్ బ్యాంకులో ఉంటుంది కాబట్టి వీరు కూడా నిరసనకారులపైన దాడులు చేశారు. ఇందులో భాగంగా నూర్షాం శరణార్థి శిబిరం పైన కాల్పులతో దాడి చేశారు. ఇదే విధంగా నిరసనలు చేస్తే మిమ్ములను కూడా గాజాకు పంపుతాం అని బెదిరించారు. ఇలా వెస్ట్ బ్యాంక్ అంతటా PA అండ్ ఇజ్రాయెలీ సేనలు నిరసనకారులను బలంగా అణిచివేయటం జరుగుతోంది. గాజాపైన దాడులు జరుగుతూ ఉంటే మన భారత్లోనూ, పాకిస్తాన్లోనూ, ఇంకా అన్ని అరబ్ దేశాలలోనూ, ప్రపంచంలోని ముస్లింలు అధికంగా ఉన్న దేశాలన్నింటిలోనూ పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. అయితే వీరు తెలుసుకోవాల్సినది ఏమిటంటే గాజాలోని ఒక భాగమైన వెస్ట్ బ్యాంకు ప్రభుత్వం ఫతాయే గాజాకు సపోర్టు ఇవ్వటం లేదు. పైగా ఈ ఇష్యూ పైన నిరసనలు చేస్తున్న వారినే అణిచివేస్తోంది. ఎందుకంటే హమాస్ నెమ్మదిగా వెస్ట్ బ్యాంకులోకి కూడా ఎంటర్ అయ్యి నియంత్రించగలిగితే ఫతా ఇక అడ్రస్ లేకుండా పోతుంది. కాబట్టి తనను తాను రక్షించుకునేందుకు ఫతా హమాస్కు సపోర్టు చేస్తున్న ప్రజలను అణిచివేస్తోంది. ఎవరి స్వార్థం వారిది. వీరు తమ స్వార్థం కోసం రక్తాన్ని ఏరుల్లా పారిస్తున్నారు. హమాస్ గాజాతో పాటు వెస్ట్ బ్యాంకును కూడా నియంత్రించగల స్థాయికి గానీ వస్తే అది ఇజ్రాయెల్కి కూడా 4 రెట్లు ప్రమాదకరం అవుతుంది. అందుకే హమాస్ని కూకటి వెళ్లతో పీకి కాల్చేసేదాకా వదలం అని గాజాను శ్మశానం చేస్తోంది ఇజ్రాయెల్. పసిపిల్లలు, ముసలివారు అని కూడా చూడకుండా అత్యంత కిరాతకంగా వారిని చంపుతూ, స్త్రీలపైన దారుణంగా అకృత్యాలకు దిగుతూ, శవాలపైన కూడా అత్యాచారాలు చేసి ప్రదర్శించిన వీరు దేవుని పేరు చెప్పి యుద్ధం చేస్తున్నాం అని ఎలా అంటున్నారో, దేవుడిని నమ్మేవారు అంత నీచత్వానికి ఎలా పాల్పడగలరో ప్రజలు తెలుసుకోవాలి. అలా చేయడం ఆ దేవుడికి అవమానం అని కూడా తెలుసుకోవాలి. అలాంటి హమాస్ ఉగ్రవాదుల కోసం నిరసనలకు దిగకూడదని వెస్ట్ బ్యాంకు ప్రజలు ముఖ్యంగా తెలుసుకోవాలి. అక్కడ ఉగ్రవాదులను సమూలంగా ఏరిపారవేయకుండా ప్రజలు సామాన్య జీవితాన్ని గడపనే లేరు. ఇజ్రాయెల్ హమాస్తో యుద్ధం చేస్తూ ఉంటే పాలస్తీనాలోని ఒక ముఖ్య భాగమైన వెస్ట్ బ్యాంకు పరిస్థితి ఈ విధంగా ఉంది. వెస్ట్ బ్యాంకులో ఫతా అనే ప్రభుత్వం ఉండడం వల్ల గాజాకి ఏ విధమైనటువంటి సపోర్టు వెస్ట్ బ్యాంకు ఇవ్వడం లేదు. పైగా అక్కడి ప్రజలు గాజా ఇష్యూ పైన స్పందించి నిరసనలకు దిగితే వారినే అణిచివేస్తోంది. ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.